ఒకనాడు వ్యాస మహర్షి ఏదో చెప్పలేని బాధతో సతమతమవుతున్నాడు, తెగ చింతిస్తున్నాడు. అప్పుడు నారద మహర్షి వచ్చి వ్యాసుడి చింతను పసిగట్టి పోతన గారు చెప్తున్నారు, ధాతవు ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడ వీవు చలించి చిల్లరేక తరుకైవడిను వగవగారణమేమి పరాశరాత్మజ. పరాశరనందన, నువ్వు దాతవు, భారతాన్ని రచించావు, నువ్వు వేదార్థాన్ని చక్కగా తెలుసుకున్నావు. కామము, క్రోధము, లోభము, మోహము, మదం, ఆశ్చర్యం అనే 6 శత్రువులను జయించావు. పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించావు. యోగులలో అగ్రేశ్వరుడవు, వినయం కలవాడు. ఇలాంటి నువ్వే చలించపోయి పిరికివాడిలాగా విచారిస్తున్నావెందుకయ్యా? నిన్ను చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఓ మహాముని, నువ్వు అన్నీ వ్రాశావు, కానీ ఒక్కటి మాత్రం మరిచిపోయావు. అదేంటంటే నువ్వు కృష్ణ మహిమను వర్ణించలేదు. అందుకే నీకు ఈ అశాంతి. అది తొలగాలంటే కృష్ణ కథను చెప్పు. హరిభక్తి చాలా గొప్పది. అందుకు నా కథే మంచి ఉదాహరణ. నేను ఒక దాసీపుత్రుణ్ణి. నేను సేవించిన ఋషులు నాకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు. ఒకనాడు పాము కరిచి నా తల్లి చనిపోయింది. అప్పటి నుంచి నేను హరినే ధ్యానించాను. ఒకనాడు ఒక్క క్షణకాలం పాటు దివ్య రూపాన్ని చూశానంతే. తర్వాత నాకు భగవంతుడి వాక్కు ఇలా వినిపించింది, ఈ జన్మలో నువ్వు నన్ను చూడలేవు, మరు జన్మలో చూస్తావు అని వినిపించింది. అలాగే తరువాతి జన్మలో నేను బ్రహ్మదేవుడికి పుత్రుడనై పుట్టాను. శ్రీహరిని దర్శించాను, ధ్యానించాను. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి.